ప్రెజెంట్ మనకి దీక్ష యాప్లో టోఫెల్ జూనియర్ అట్లాగే టోఫెల్ ప్రైమరీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్కి సంబంధించి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5 అంటే 5 రకాలైనటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ మనకు జరుగుతుంది. అయితే మనం ఈ మాడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో ట్రైనింగ్ చేసేటప్పుడు కొన్ని పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మనకి అసెస్మెంట్స్ యాక్టివిటీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కంప్లీట్ అవ్వట్లేదు. వీడియోలు అయితే మ్యాక్సిమం అన్నీ ప్లే అవుతున్నాయి, కానీ పీడిఎఫ్లో ఉన్నటువంటివి కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి లోడింగ్ అని చూపిస్తూ 75% వచ్చేసరికి మనకి అక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ 100% అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. ఆ అసెస్మెంట్ కానీ ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేయడానికి కుదరట్లేదు. సో ఈరోజు వీడియోలో ఈ కోర్సులు మనం చేసేటప్పుడు దీక్షలో ఎవరికైతే మనకి అసెస్మెంట్ కానీ యాక్టివిటీలు కానీ 75% ఆగిపోతూ ఉంటే వాటిని ఈ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా దీక్ష యాప్ ఓపెన్ చేయగానే మనకి కింద ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మై లెర్నింగ్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటిలో లేటెస్ట్గా మనం ఏవైతే కోర్సులు చేస్తున్నామో అవన్నీ ఆన్ గోయింగ్లో చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో వాటిలో ఏవైతే కోర్సుల్లో మీకు ఈ ప్రాబ్లం అరైజ్ అయిందో దానికి సంబంధించినటువంటి ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టాపిక్లో అయితే మీకు అది ఆగిపోయిందో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి 2.7 అసెస్మెంట్ 1 చెక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి టాపిక్ ఉంది. నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా 75% ఏదైతే ఉందో ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ అలా ఆగిపోతుంది. ఆ తర్వాత మనకి ఎంతసేపటికి కూడా ఇది 100% లోడ్ అవ్వట్లేదు. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మనకి ప్లే అవ్వట్లేదు. చాలాసేపు వచ్చిన తర్వాత ఎర్రర్ అక్కర్ అని చెప్పేసి మనకి ఒక యారో సింబల్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలనేది మనం ఒకసారి చూద్దాము. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో మనకి ఇలాంటి సింబల్ వస్తుందన్నమాట. మళ్ళీ మనం ట్రై చేసినా సరే సేమ్ మనకి అదే కనబడుతుంది. లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది. 75% మనకి ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ బటన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఓకే నొక్కిన తర్వాత సేమ్ ఇదే కంటెంట్ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అంటే ఆఫ్లైన్లో చూడటానికి అనమాట. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇది మనకి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుందా లేదా అని చూడటానికి ఈ ఒకసారి పైన మనకి టాస్క్ వచ్చేసరికి 2.7 అసెస్మెంట్ 1 దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని చెప్పేసి అంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి. తర్వాత 100% డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇందాక వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే అరైజ్ అయ్యిందో అది రెక్టిఫై అయిందో లేదో చూద్దాం. మళ్ళీ ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది రెక్టిఫై అయిందన్నమాట. అంటే 75% ఆగింది ఏదైతే ఉందో అది రెక్టిఫై అయింది. సో ఈ విధంగా మనం ఇలా ఏదైతే అసెస్మెంట్స్ అట్లాగే యాక్టివిటీలు ఎక్కడైతే ఆగిపోతున్నాయో వాటిని మనం చూడవచ్చు. కావాలంటే ఇంకొకటి చూద్దాం. మనం ఇక్కడ 2.39 అసెస్మెంట్ 3 చెక్ యువర్ సెల్ఫ్ ప్లే అనే ఆప్షన్ మీద నొక్కాను నేను. ప్రెస్ చేసిన తర్వాత లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి 2.39 అసెస్మెంట్ 3 చెక్ యువర్ సెల్ఫ్ ఎక్కడితో ఆగిపోతుంది మనకి. నెక్స్ట్ కంటెంట్ ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కాను. నెక్స్ట్ సేమ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. కంటెంట్ 100% డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ ప్లేస్లో మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు సేమ్ నేను ప్లే చేశాను. ఇంతకుముందు వచ్చిన మనకి ప్రాబ్లం ఏదైతే ఉందో అది రెక్టిఫై అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ పీడిఎఫ్ ఏదైతే ఉందో అసెస్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు వస్తున్నటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది మనం దీక్ష యాప్లో చేస్తున్నాం.
అంటే ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ చేస్తున్నారో వాళ్ళు. అలా కాకుండా యాప్లో కాకుండా మనం ఇదే సేమ్ ప్రాసెస్ని క్రోమ్ సైట్లో కూడా చేయొచ్చు. అంటే కొంతమంది యాప్ ఓపెన్ చేయకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో దీక్ష పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి మనకు క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో లాగిన్ క్రెడెన్షియల్స్తో దాంతో ఓపెన్ చేసి అక్కడ కూడా చేయొచ్చు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను గూగుల్ సెర్చ్లో దీక్ష పోర్టల్ అని చెప్పేసి టైప్ చేశాను. తర్వాత మనకి ఇలా కనపడుతుంది Diksha.government. అని చెప్పేసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీనిలో రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్కి వెళ్తే ఇక్కడ మనకి 3 డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీక్ష యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్. దీక్షలో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం ఏవైతే మొబైల్ నెంబరు లేకపోతే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నవి కానీ లేకపోతే సైన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ముందు మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ చూడటానికి దీక్ష యాప్లో అయితే మనకి కింద ఉంటుంది బాటంలో. ఇక్కడ వచ్చేసరికి మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ సింబల్ అయినటువంటి బెల్ ఏదైతే ఉందో దాని పక్కన మన పేరులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది కనబడుతుంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని దానికి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మన యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆన్ గోయింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వ్యూ మోర్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రెజెంట్ మనం ఇప్పుడు ఏదైతే కోర్సులు చేస్తున్నామో, ఏదైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, ఎక్కడైతే ఆగిపోయిందో దానికి సంబంధించినటువంటిది ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైతే మనకి ఇలాంటి ప్రాబ్లం అరైజ్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. సేమ్ మనకి ఇక్కడ నెక్స్ట్ లోడింగ్ కంటెంట్ తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. అంటే సేమ్ ఇదే ప్రాసెస్ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో చేసుకోవచ్చు. లేకపోతే పద్దాక యూజర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇలా వెళ్ళటం కన్నా డైరెక్ట్గా దీక్ష యాప్ ఏదైతే ఉందో దీక్ష యాప్లో కోర్స్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనకి ఎక్కడైతే 75% యాక్టివిటీ అసెస్మెంట్లు ఆగిపోతున్నాయో, ఎక్కడైతే ప్రాబ్లం అరైజ్ అవుతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మన కోర్సుని కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా దీక్ష యాప్లో టోఫెల్ జూనియర్, ప్రైమరీ కోర్సులు, కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి 5 కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసుకుని మనం కోర్సుని కంప్లీట్ చేయొచ్చు.